హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. మరి రేపు డాకు మహారాజ్ రిలీజ్ అవుతుందని బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కానీ సినిమా ఆడియన్స్ కానీ మనందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మధ్యన బెనిఫిట్ షోస్ కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పాపులర్ అయ్యాయి మన తెలుగు స్టేట్స్లో కూడా. బట్ అన్ఫార్చునేట్లీ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డాకు మహారాజ్కి ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ కానీ ఇవి ఏమీ కూడా లేవు. రెగ్యులర్గా మనకి ఎలాగైతే 4 షోస్ 5 షోస్ ఉంటాయో సో అలాగే మార్నింగ్ 8 o'clock నుంచి అయితే మనకి షోస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీనికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు దీనికి సంబంధించి టికెట్ హైక్స్ అడగలేదు. అండ్ అలాగే స్పెషల్ షోస్ కావాల్సిన ఈ పర్మిషన్ కూడా ఏం అడగలేదు. కాబట్టి సో డాకు మహారాజ్ అయితే 8 o'clock నుంచే మన తెలంగాణ స్టేట్స్లో అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఆంధ్రాలో 4 o'clock నుంచి 4 AM నుంచే షోస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇది ఒక హైదరాబాద్ పీపుల్ అందరికీ అండ్ హైదరాబాద్ సినిమా లవర్స్ అందరికీ ఒక డిసప్పాయింట్మెంట్. అందులో బాలయ్య బాబు గారి సినిమా అంటే ఆ మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. బట్ మనందరం కూడా 8 o'clock వరకు వెయిట్ చేయాల్సిందే ఉంది. అండ్ మెయిన్గా దీనికి రీజన్స్ ఏంటంటే ఈ మధ్యన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ మీద జరుగుతున్న వేరియస్ రీజన్స్ అవ్వచ్చు, దానివల్ల నాగవంశీ గారు అడగకపోవడం కావచ్చు, లేకపోతే బడ్జెట్ కన్స్టెన్స్. ఎందుకంటే సినిమాకి వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్కి అండ్ వాళ్ళు పెట్టుకున్న టికెట్ ప్రైసెస్ సరిపోతాయని అనుకున్నారు. అండ్ ఆల్రెడీ రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా నాగవంశీ గారు చెప్పడం జరిగింది. సో అందువల్లే వాళ్ళైతే స్పెషల్ హైక్స్కి వెళ్ళట్లేదు. అండ్ అలాగే స్పెషల్ షోస్ పర్మిషన్ కూడా వెళ్ళట్లేదు. లేకపోతే మన నాగవంశీ గారు తెలిసిందే కదా, దేవరాకి వీటన్నిటికి కూడా ఎంతో ట్రై చేసి చాలా మంచిగా ప్లాన్ చేశారు. బట్ రీసెంట్గా జరిగిన చాలా ఇన్సిడెంట్స్ వల్ల కానీ లేకపోతే ఆ టికెట్ ప్రైసెస్కి వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ కలెక్ట్ అయిపోద్దని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి రికవర్ అయిపోద్ది అనుకున్నారు. కాబట్టి డాకు మహారాజ్కి ఎలాంటి స్పెషల్ హైక్స్ కానీ ఎలాంటి స్పెషల్ షోస్ కానీ మన హైదరాబాద్లో లేవు. బట్ హైదరాబాద్లో ఏగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు సినిమా చూద్దాము అనుకున్న వాళ్ళు సో అందరూ కూడా కలిసిమెలిసిగా 8 o'clock అయితే మనందరూ చూడాల్సిన అవకాశం ఉంది. సో మీరు కూడా బుక్ మై షోలో తెగ 4 AM షోస్ ఎందుకు లేవు అని సో దాన్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరందరూ కూడా 8 AM షోస్ అయితే టికెట్ బుక్ చేసుకొని హ్యాపీగా డాకు మహారాజ్ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి.